ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జీకేజీ పార్టీ అంటే గొడ్డలి, కోడికత్తి, గులకరాయ్. నేను మొన్నే చెప్పా మా శాసనసభ్యుల వారితో కూడా, నేను మట్టికి జీకేజీ పార్టీ అని అంట. వాళ్ళు దేని మీద ఈ రోజున నిరసనలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు చేశారంటే మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, 2019 మీరు మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండరీ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండరీ కాదు కదా, వాళ్ళు మొహాన్న ఏం చేశారంటే సాక్షి క్యాలెండరీ మట్టికి ఇచ్చారండి జనవరి 1వ తారీఖుకి ప్రతి సంవత్సరం. మరి మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోనే 16,438 పోస్టులు డిఎస్సి తీసింది. మళ్ళీ మన ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిన వాళ్ళు 1900 వరకు భర్తీ చేయడం జరిగింది. ఈ రోజున ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు ఏమంటున్నారంటే, అక్కడ కేంద్ర మంత్రి నీటు పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజీనామా చేశారు విద్యాశాఖ మంత్రిగా. ఇక్కడ కూడా ఈ దగా డిఎస్సి చేపట్టారు కాబట్టి మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి అని అంటున్నారు. బుద్ధి జ్ఞానం ఉన్న నాయకులు వాళ్ళ పార్టీలో. ఈ భారతదేశంలో 31 రాష్ట్రాలు ఉంటే 5 సంవత్సరాలు అధికారం చేపట్టిన పార్టీ ఏదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుట్లో ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళ యొక్క క్యాబినెట్ మంత్రులందరూ కూడా అవినీతి ఆరోపణలో కూరుకుపోయి విలవల్లాడిపోయి ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఇది మనం చదివాను ఎందుట్లోనూ న్యూస్లో. భారతదేశ చరిత్రలోనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 19 నుంచి 2024 వరకు కూడా ముఖ్యమంత్రి వాళ్ళ క్యాబినెట్ మంత్రులు. నేను ఏంటో అనుకున్నా, తీరా చూస్తే అందరూ కూడా అలాగే ఇరుక్కుని జైల్లోకి వెళ్ళి కూడా వస్తున్నారు. మరి వీళ్ళ దురదృష్టమో వీళ్ళ అదృష్టమో, ఎవరన్నా ఒక వ్యాపార సంస్థ వ్యాపారం చేసినా, పరిశ్రమలు పెట్టినా, ఏదన్నా చేసినా కుమారులు కానీ వాళ్ళు కానీ ఆ వ్యాపారాల్లో తర్పీదిస్తారు. వీళ్ళు ఏం చేశారంటే, జీవితకాలం మేము శాశ్వతంగా ఉంటుంది మా పార్టీ అని చెప్పేసి అని కుర్రోళ్ళని తయారు చేశారండి, వారసుల కింద కొడుకుల్ని. వాళ్ళు ఎలా తయారంటే వీళ్ళు బాబుల్లాగా తయారైపోయారు. కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, బోమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, పేరి నాని కుమారుడు, జోగి రమేష్ కుమారుడు, తమ్మినేని సీతారాం కుమారుడు, సిరివి అప్పలరాజు కుమారుడు. మళ్ళీ ఇదంతా కాకుండా ఎంత దారుణం అండి, ఒక పని చేసుకునే అమ్మాయి ఆస్తి మాజీ స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారి భార్య బెదిరించి ఆస్తి రాసుకుంటే 2 రోజుల క్రితం కేసులు కూడా పెడతాం జరిగింది. వీళ్ళు అందరూ ఏంటంటే ఏదో రకంగా మనం దోసేవాలి, దాచేసుకోవాలి అన్న ధోరణిలోనే ఉన్నారు. వీళ్ళకి బుద్ధి చెప్తున్నారు ప్రజలు. ఫస్టే ఏం చేశారు వీళ్ళు, మేము అధికారంలో ఎక్కిన వెంటనే ఎన్డీఏ కూటమి 6 నెలల్లో మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత మాదే అన్నారు. అది ఒక 2 రోజులు రోడ్డు ఎక్కారు, అది కథ ముగిసిపోయింది. ఈరోజు మళ్ళీ యూరియా 1 రోజో 2 రోజులో కొరత, ఆ యూరియా కొరత మీద అన్నారు. 1 రోజు అంటే 1 రోజు గల్ఫ్లో యుద్ధాలు జరుగుతుంటే పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోతే ఇప్పుడు జైల్లో ఉన్న సిరిది అప్పలరాజు గారు ఒక బ్యానర్ పట్టుకుని ఆంధ్ర రాష్ట్రం పెట్రోల్ డీజిల్ నిల్లు మద్యం పుళ్ళు అని పెట్టాడు. పాపం లోపలికి వెళ్ళాడు సిరిది అప్పలరాజు గారు కూడా. అలాగా వీళ్ళు ఎంతసేపు ఇప్పుడు మెడికల్ కాలేజీ, ఇది డిఎస్సి. ఇక ఏంటంటే ఇందాక మా ఇడా చైర్మన్ గారు చెప్పినట్లు వాళ్ళు చెప్పిన ఏమి వినరండి ప్రజలు వినే పరిస్థితులు లేరు. వాళ్ళకి ఏంటంటే పాంప్లెట్ లాంటి సాక్షి పత్రిక, వీడియో గేమ్స్ ఆడుకుంటారు పిల్లలు, అది ఒక సాక్షి మీడియా. ఇక ఆ 2 ఇప్పుడు అంతవరకు ఎందుకు, మేము ఇంటింటికి తెలుగుదేశం 2 సంవత్సరాల గురించి మేము ఏం చేశామో ప్రజలకు చెప్తానుకని చెప్పేసి అని మేము కార్యక్రమం పెట్టాం నిన్న 27వ తారీఖున. నిన్న పొద్దున్నే సాక్షి పేపర్ 4:30కు వస్తుంది నాకండి. 4:30కు వస్తే అందరికీ ఎన్నింటికి వస్తుందో తెలియక నాకు 4:30కు వస్తాయి. చూసా ఇంటింటికి అబద్ధాలు ఈ రోజు నుండి. ఏంటి ఇంటింటికి తెలుగుదేశం అని మేము పెడితే ఇంటింటికి అబద్ధాలు అన్నారు అని ఏమన్నారండి.
ఎప్పుడో ఇది నెల రోజుల క్రితమే పెట్టారు ప్రోగ్రాం. 14వ తారీఖు నుంచి 2 సార్లు వాయిదా వేశారు. ఎందుకు వేశారు అని అంటే ప్రజల్లో అసంతృప్తిగా ఉండి నాయకులు కేడరు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అనటం వల్ల వాయిదా వేశారంటండి. మేమందరం అన్నామంటండి పైన అధిష్టానానికి. దానివల్ల వాయిదా వేశారండి. ఓరి పిచ్చోళ్ళారా, భారతదేశ వ్యాప్తంగా సర్వ్ ప్రోగ్రాం ఉందరా, దానికోసం అని చెప్పేసి అని వాళ్ళు తెలుసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఏమీ లేదు. ప్రచారం ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటున్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైనా సరే మా శాసనసభ్యులు వారు, మా యొక్క సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఎప్పుడు ప్రతినిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ సమస్యలు చెప్తూ మేము కొన్ని తీర్చేవి ఉంటాయి, కొన్ని తీర్చులు ఉంటాయి. మేము చెప్తున్నారా బాబు, ఇదిగో ఇందుట్లో మేము వేసాం, చేసినవే వేసాం, ఆడబిడ్డ నిధి ఇచ్చామని రాయలా ఇందుట్లో. మేము ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆడబిడ్డ నిధి 15,000 పడిందా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా అలా చెప్తున్నాం. ఎందుకు వెళ్ళకపోయామో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, అప్పులలో ఉంది, ఓ పక్కన సంక్షేమం, ఓ పక్కన అభివృద్ధి, ఇవన్నీ చేయటం వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఇస్తాం అని చెప్తున్నాం. నిరుద్యోగ భృతి అది ఇస్తాం అని అన్నాం. 50 ఏళ్ళకే బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నాం, ఇస్తాం అన్నాం. మేమేమి ఇచ్చామని చెప్పేసి ఇందులో వేసి దగా చేయట్లేదుగా. మేము మీలాగా మీరు ఏం చేశారు అన్నది. 3,000 పెన్షన్ ఒకేసారి పెంచారా? అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారా? అలా ఏమున్నాయి? అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు, చెత్త మీద పన్ను వేశారు, ల్యాండ్ టైటిల్ పెట్టారు. ఎన్ని చేశారు మీరు చెప్పకుండా? మేము ఉచిత బస్సు జిల్లాకే పరిమితం అన్నాం మేనిఫెస్టోలో. మరి ఏం చేసాం? రాష్ట్ర వ్యాప్తంగా తిరగమన్నాం. ఇవన్నీ మేము చెప్పుకుంటున్నామా? మేమేమన్నా ఇవ్వలేని చెప్తున్నాం. 3 ఇవ్వాలి మేము, ఆ 3 కూడా ఇస్తాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నా చెప్తున్నాం. మీలాగా అలాగా కళ్ళబొల్లి మాటలు చెప్పి చేద్దామని అనుకుంటున్నారేమో. ఇదేమీ జరగదు రానున్న రోజుల్లో. కానీ నేను ఫస్ట్ నుంచి ఒక తప్పు ఒకటి మాట్లాడానండి. రాష్ట్ర ప్రజలకి నేను చిన్న తప్పు వివరించాలి. 175లో చివరి 5 అన్నా తీయండి, మధ్యన 7 అన్నా తీయండి అన్న. మా ప్రజలు 151లో 5 తీసి పారేశారు. నేను దానికే చాలా బాధపడుతున్నాను. ఇదేంటంటే నా ఎనాలిసిస్ తప్పు వచ్చిందేమో, కొద్దిగా వయసు పెరుగుతుంది కదా అని చెప్పేసాను. ఈ యొక్క మీడియా సమావేశం సందర్భంగా ప్రజలందరికీ తెలుసు, ఎవరు ఎన్ని చెందులు చేసినా ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరవుతాయిదని. ఒక పక్కన పోలవరం అండి, రేపు మార్చిలో వదిలేస్తున్నారండి. జూలై 17వ తారీఖు నుంచి పుష్కరాలండి, గోదావరి పుష్కరాలు శరవేగంగా అవుతుంది. 30,000 మంది కార్మికులతో అమరావతి బ్రహ్మాండంగా ఉంది. ఆయన పెట్టుకోమనండి, మావి గారిని కాదు. జగ్గైపేట, జీయు గుంటూరు, నెల్లూరు, జగన్ పెట్టుకోమనండి, బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టుకోమనండి. MA మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, GN గన్ను, మావి గన్ను ఎందుకు? జగ్గైపేట, గుంటూరు, నెల్లూరు, జగన్. అందరికీ నమస్కారాలు.